హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చూసే వచ్చారు కదా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే షీన్ హాల్ పార్ట్ 1 అని ఎందుకు అంటున్నా అంటే, బికాస్ మనం ఎప్పుడు షీన్ బట్టలు కొంటూనే ఉంటాం. సో చాలా పార్ట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి, సో ఇది పార్ట్ 1 అని అంటున్నాను. నేను దీంట్లో నాకు కావాల్సినవి ఈసారికి అంటే ఇప్పటికి నాకు ఏమేమి కావాలో అవే కొనుక్కున్నాను గైస్. సో అవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నేను ఒక 32 ఐటమ్స్ ఆర్ సంథింగ్ నేనేమో కొన్నాను. అంటే లైక్ డ్రెస్సెస్, నైట్ వేర్, స్లిప్పర్స్ ఏవేవో కొన్నాను. అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ వీలైతే ఆ ఇమేజెస్ నేను ఇక్కడ ఆర్ ఇక్కడ పేస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను ఏం బట్టలు కొన్నా అని. అండ్ నేను బట్టలు ఎలా సెలెక్ట్ చేసుకుంటా అంటే, ఒక డ్రెస్ చూసినప్పుడు నా మీద వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనుకొని నేను మైండ్లో ఊహించుకొని నేను ఆ డ్రెస్సెస్ కొంటాను అనమాట. సో నేను బ్లైండ్గా ఏది పడితే అది నేను కొనుక్కోను. అండ్ హోప్ యూ సీ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇలాంటి పార్ట్స్ చాలా చాలా రాబోతున్నాయి. సో ప్రస్తుతానికి ఈరోజు ఏం కొన్నానో అవి నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఐ యూ గైస్ ఎక్సైటెడ్? ఎన్ని ఉన్నాయో చూద్దామా? ఫస్ట్ మనం చిన్న చిన్న వాటి నుంచి పెద్ద వాటికి వెళ్దాము. సో నేను చిన్న చిన్న వాటికి ఏం కొన్నానో అవి మీకు చూపిస్తాను. ఓకే, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నేను కూడా ఈ వీడియో నేను కూడా ఈ డ్రెస్సెస్ నేను ఇప్పటివరకు ఓపెన్ చేసి చూడలేదు. మీతో పాటు నేను చూస్తాను అవి ఎలా ఉన్నాయో. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఐటమ్, అండ్ దీని నిండా బట్టలు ఉన్నాయి గైస్. దీని నిండా, ఈ బ్యాగ్ నిండా బట్టలు ఉన్నాయి. దిస్ ఇస్ లవ్. నాకు బట్టలు అంటే ఎంత పిచ్చో అసలు. సో ఐ కాంట్ డిస్క్రైబ్ దట్. అండ్ చూద్దామా ఏమేమి ఉన్నాయో. సో ఫస్ట్ మనం చిన్న చిన్న వాటి నుంచి ట్రై చేద్దాం. సో ఇది మొత్తం డంప్ చేస్తాం. ఇన్ని ఉన్నాయి గైస్. ఫస్ట్ మనం చిన్న చిన్న వాటి నుంచి వద్దాం. ఇవన్నీ ఒక సైడ్ ఇక్కడ కూర్చుంటా. నేను కనిపిస్తున్నానా? యా. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో అన్నీ ఉంటాయి, పర్సనల్ ఐటమ్స్తో సహా మొత్తం ఉంటుంది దీంట్లో. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ ఇవి ఉంటాయి కదా, ఈవిల్ ఐ, దిష్టి తగలకుండా అనమాట. సో ఇవి నేను ఒక 4 కొన్నాను కాళ్ళకు పెట్టుకుందామని చెప్పి. 4 నా కాళ్ళకు పెట్టుకోవడానికి, బికాస్ నేను ఒక రీల్ చూసాను ఇన్స్టాగ్రామ్లో, మనం అమ్మాయిలు కాళ్ళకి బ్లాక్ థ్రెడ్ కట్టుకోకూడదని చెప్పారు. సో అందుకని నేను ఈవిల్ ఐ తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే మనం పడుకున్నప్పుడు బెడ్షీట్స్కి తగిలి వాటికి తగిలి చైన్స్ ఊడిపోతాయి. సో అందుకని స్పేర్గా 4 పెట్టుకున్నాను, ఒకటి కాకుండా. సో ఇవి సమ్ సెన్సే, $1 అనుకుంటా షీన్లో. సారీ. సో ఒకటి అయిపోయింది. సెకండ్ వచ్చేసి ఇది. ఈ బాక్స్ ఏంటో తెలుసా? ఇవి నిప్పుల్ ప్యాచెస్. సో ఇవి మనం స్ట్రాప్లెట్స్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, లేకపోతే బాడీ కాన్ వేసుకున్నప్పుడు, లైక్ ఇక్కడ వరకు ఏమైనా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మనం బ్రా స్ట్రిప్ కనిపించకుండా ఉండాలి అంటే, సో మనం ఇలాంటి ప్యాచెస్ పెట్టుకోవాలి. సో ఈ ప్యాచెస్ నేను ఈ దీంట్లో ఎన్ని వస్తాయి, ఒక 12 వస్తాయి అనుకుంటా. అంటే 6 పేర్స్ వస్తాయి. సో 12 ఉంటాయి దీంట్లో. సో ఇవన్నీ షీన్లోనే చాలా తక్కువ గైస్ యాక్చువల్లీ. సో ఇది బ్రా, లైక్ అది స్ట్రాప్స్ కదా, అవి ప్యాచెస్ కదా, ఇవి బ్రా అనమాట. సో 2 కలర్స్ ఇవి. వీటిల్లో మనకి ఇలా ఇది జస్ట్ స్టిక్ చేసేసుకోవచ్చు. ఇదంతా స్టిక్కర్ అనమాట. ఇట్స్ లైక్ మనకి ఏమీ అవ్వదు, లైక్ ఏం హామ్ అవ్వదు, అండ్ ఎనీ మచ్చలు కూడా ఏమీ పడవు. దీస్ ఆర్ వెరీ సేఫ్. అండ్ ఇవి మనం టైట్ చేసుకోవడానికి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది. సో ఈ 2 కలర్స్ కొనుక్కున్నాను. అండ్ కమింగ్ టు దిస్, ఇది ఏంటి అంటే, ఇది నాకు తెలియదు గైస్, బట్ నేను ఇది వేరే వాళ్ళ దగ్గర చూసి నేను తీసుకున్నాను. ఇది గన్ అనమాట. నేను యాక్చువల్లీ ఇక్కడ నేను మీకు పెడతాను ఎలా వర్క్ అవుతుంది ఏంటని, మీకు ఇక్కడ కనిపిస్తుందా. సో ఇది ఏంటి అంటే, మనకేమన్నా ఇక్కడ లైక్ ఈ పార్ట్ నుంచి పార్ట్కి లూజ్ అవుతుంది కదా డ్రెస్, కొద్దిగా అటు ఇటు లూజ్ అయినప్పుడు ఇలా చిన్న మిషన్ మీద కుట్టకుండా ఆన్ స్పాట్ గన్తో ఇలా 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 చేసేస్తే అక్కడ కుట్లు పడిపోతాయి అనమాట. అవి మళ్ళీ మనం తీసేసుకోవచ్చు.
ఇట్స్ లైక్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ పిన్స్ ఇవన్నీ ఇచ్చారు కదా, ఈ గన్ను ఇదంతా అది మనం అప్పటికప్పుడు చేసుకోవడానికి, ఏమన్నా లూజ్ ఉన్నా ఏమున్నా సరే ఇలా చేసుకోవడానికి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చిన్న ఐటమ్ ఇది యాక్చువల్లీ ఇది ఇంకోటి గైస్, ఇది సేమ్ అది బ్రాద్ ఉంది కదా, ఇది కూడా స్టిక్కరే యాక్చువల్లీ. ఇది కూడా ఒక టూ ఉన్నాయి దీంట్లో, అదొక మోడల్ ఇదొక మోడల్. సో ఇది ఇంకోటి వచ్చేసి ఇది ఈ టేప్లా ఉంది కదా, ఏంటో తెలుసా బేసిక్గా ఇది బూబ్స్ని లైక్ ఇవి లిఫ్ట్ అప్ చేయడానికి, లైక్ ఏమన్నా మనం ఇక్కడ వరకు డ్రెస్సెస్ వేసుకున్నాం అనుకో, మనకి కొద్దిగా పార్ట్ లిఫ్ట్ కొద్దిగా ఎక్కువ కనిపించాలన్నా లేకపోతే కొద్దిగా జారినట్టు అనిపించినా మనం ఈ టేప్ వేసుకొని లైక్ ఇలా పుల్ చేయొచ్చు పైకి. యూ కెన్ స్టిక్ ఇట్ లైక్ దిస్ ఇలా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఇది ఈ టేప్ లాంటిది. ఇవన్నీ పర్సనల్ ఐటమ్స్. సో ఇదేంటంటే ఇది ఉంది కదా, లైక్ ఈ అండ్రైలా ఉంది కదా, కానీ అది కాదు, మాస్క్ అయితే అదే ఐ ప్యాచ్ అయితే కాదు ఇది. ఇదేంటంటే మనకి హీల్స్ వేసుకున్నప్పుడు లేకపోతే మామూలు చెప్పులు వేసుకున్నప్పుడు వెనక పార్ట్ కొరికేస్తూ ఉంటుంది కదా, లైక్ వెనక పార్ట్ అంటే కాలు ఇది అనుకోండి, ఈ బ్యాక్ సైడ్ మనకు కొరుకుతూ ఉంటుంది కదా. సో కొరకకుండా మచ్చలు పడకుండా లైక్ అప్పటికప్పుడు బబుల్స్ రాకుండా ఈ ప్యాచ్ చేసుకున్నాం అనుకో, ప్యాచ్ కనిపిస్తుందా? సో ఈ ప్యాచ్ చేసుకుంటే ఏమీ అవ్వదు, లైక్ నార్మల్గానే ఉంటుంది, పెయిన్ రాకుండా. ఇది ఏంటిది? ఇది యాక్చువల్లీ ఇవి అండర్వేర్స్ యాక్చువల్లీ. ఏంటి అంటే ఇవి మనము ఏమన్నా బాడీకాన్ డ్రెస్ వేసుకున్నప్పుడు మనకు ఆక్వర్డ్గా ఇలా షేప్లా కనిపించకుండా మనం వేసుకున్నది. సో మనకి ఇలాగా షేప్లెస్ అనమాట ఇవి, లైక్ ఇన్విజిబుల్ లాగా మనం వేసుకున్నట్టు ఉంటాయి ఇవి. సో ఇవి కొనుక్కున్నాం. అండ్ చిన్న ఐటమ్స్తో ఇంకేముంటాయి? సో ఇది ఒక నెక్లెస్ అనమాట. ఇది యాక్చువల్లీ నేను నా బర్త్డే కని తీసుకున్నా గైస్, ఒక బర్త్డే డ్రెస్ ఉంది దాంట్లో. సో దాని మీదకి సెట్లా ఉంటుందని చెప్పి తీసుకున్నాను, ఎందుకో నాకు నచ్చింది. సో వన్ టైం యూజే కాబట్టి మనకి బాగానే ఉంటుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. సో చూసారా, ఇయర్ రింగ్స్ అండ్ చైన్ సెట్ లాగా. సో బాగుంటుంది కదా, బర్త్డేకి అని చెప్పి తీసుకున్నా. చూద్దాం ఎంత బాగుంటుందో ఏంటో. అండ్ నెక్స్ట్ ఇవి చెప్పులు గైస్. ఇవి నా రీల్స్ మీరు చూస్తున్నట్టయితే ఈ చెప్పులు మీకు తెలిసే ఉండాలి, నేను పెట్టాను. సో ఈ చెప్పులు మొన్ననే తీసుకున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు మిక్స్ ఇట్ విత్ ఆల్ ద స్లిప్పర్స్, ఎందుకంటే ఇవి నాకు కాజీగా క్యూట్గా అనిపించాయి ఇవి. సో ఇవి చాలా బాగున్నాయి కదా యాక్చువల్లీ. ఇది ఇంకోటి లోపల ఉంది. సో చాలా బాగున్నాయి క్యూట్గా కాజీగా. సో అందుకని చెప్పి తీసుకున్నాను, బాగున్నాయి. సో అందుకని తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఇదేంటో తెలుసా, ఈ చిన్న పింపుల్ ప్యాచెస్లో ఉన్నాయి కదా, బట్ నాట్ పింపుల్ ప్యాచెస్. ఇవేంటి అంటే మనకి చెవు కొద్దిగా జారినట్టు ఉంటుంది కదా, అంటే మనం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని చెవు జారిపోయినట్టు ఉంటుంది కదా. సో ఆ జారిపోకుండా ఉండడానికి ఈ స్టిక్కర్ మనం ఇక్కడ అతికిచ్చేసుకొని దీని మీద మనం ఇయర్ రింగ్ పెట్టామనుకో టైట్ ఉంటుంది చూడటానికి. లేకున్నాను అని. సో నేను ఇప్పుడు నా బర్త్డేకి నేను ట్రిప్ వెళ్తున్నాను. సో దానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాను. అండ్ నేను ఒక బర్త్డే డ్రెస్ కూడా కొనుక్కున్నాను. సో నేను అది మీకు చూపిపోతున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మనం వెళ్ళే ప్లేసు వాటర్ ఫాల్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఐ టుక్ దిస్. ఏంటిది? బీచ్ వేర్. ఇది యాక్చువల్లీ ఏంటిది, ఇది ఉంది లోపల. ఇదేంది నాకే తెలియట్లేదు. ఓ ఇది యాక్చువల్లీ టాప్ గైస్. ఇది టాప్ కాదు, నాకు అర్థం కావట్లేదు. ఇది యాక్చువల్లీ పిక్చర్ చూడాలి. యాక్చువల్లీ ఇది టాపే అనుకుంటా. ఇదిగోండి, ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. మనకు ఇది హ్యాండ్స్కి అనమాట ఇది. సో ఇక్కడ పువ్వులా వచ్చింది కదా, సో ఇది ఒక టాప్. దీని పిక్చర్ నేను ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను. సో యూ విల్ గెట్ రెఫరెన్స్ మీకు, అంటే ఎలా ఉంది అని చెప్పి మీకు తెలియడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బాడీకాన్ టైప్ అనమాట. సో లాంగ్ బాడీకాన్ ఇది. సో కాళ్ళ దాకా వచ్చేది ఇది. సో దీని పిక్చర్ కూడా మీకు పెడతాను రెఫరెన్స్ కింద. బాగుంది కదా, కుచ్చులుగా వచ్చి. యా.
నాకు ఈ మధ్య ఫేవరెట్ బ్రౌన్ అయింది గైస్. ఐ డోంట్ నో ఎందుకో. ఏం చూసినా బ్రౌనే కొంటున్నాను మోస్ట్లీ. దీంట్లో కూడా బ్లాక్ నుంచి నేను బ్రౌన్కి షిఫ్ట్ అయినట్టున్నాను కొత్తగా. సో మోస్ట్లీ మీకు బ్రౌనే కనిపించచ్చు మోస్ట్లీ. ఇది బిక్నీ గైస్, బిక్నీ చూడండి ఎంత బాగుందో ఇది. ఇది ఇక్కడ పువ్వు వచ్చి మంచిగా యూనిక్గా ఉందని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది పైన పార్ట్, ఇది కింద పార్ట్ వచ్చేసి జస్ట్ ఒక అండర్వేర్లా ఉంది. సో బీచ్ వేర్కి. అండ్ ఈ ఎండల్కి బ్లాక్ వేసుకోలేము, బట్ చూడటానికి బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది ఇంకో బికినీ గైస్. ఇది కూడా చాలా బాగుంది చూడటానికి. పోల్కా డాట్స్. సో ఇది కట్టుకోవడానికి అన్నమాట. సో ఇలా నడుముకి ఇలాగా కట్టుకోనికి ఇలా లైక్ ఇలా వస్తుంది నడుము కట్టుకోవడానికి. యాక్చువల్లీ ఇలాంటిది నేను ఆల్రెడీ వేసుకున్నట్టున్నాను, రెడ్ కలర్ది. మీకు ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది లోపలిది అండర్వేర్ టైప్ ఇది. అండ్ ఇది బ్రా. సో ఇది బిక్నీ. సో ఇది ఒక బిక్నీ అనమాట. నేను చెప్పాను కదా నేను యాక్చువల్లీ ట్రిప్ వెళ్తున్నాను అని చెప్పి. సో ట్రిప్ కోసం అని చెప్పి నేను ఇవన్నీ కొనుక్కున్నాను కొన్ని. సో నేను కొనుక్కునే మీకు పార్ట్ 1లో చూపిస్తున్నాను. సో ఇది ఇంకో బిక్నీ. అనమాట. సో ఇది లైక్ ద ఫుల్ అనమాట. ఇట్లా ఇది ఇక్కడ వస్తాయి ఇటు సైడ్. సో మీకు చూస్తే ఇట్లా వేసుకోవడానికి కొద్దిగా లెపర్డ్ ప్రింట్ ఉంది, బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది ఇంకో టాప్. యాక్చువల్లీ ఇది జీన్స్ మీద వేసుకుండే టాప్ ఇది. సో దీని ఫోటో కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది డెనిమ్ జీన్స్ మీదకి వేసుకుంటే బాగుంటుంది గైస్. ఇది ట్రాన్స్పరెంట్, కొద్దిగా లూజ్గా అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది గ్రీన్ కలర్. నా దగ్గర ఇప్పటివరకు గ్రీన్ లేదు, సో అందుకని చెప్పి గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది ఒక ఫార్మల్ షర్ట్ కమ్. ఇది ఎట్లా అంటే మీకు అర్థమవుతుంది చూపిస్తే. సో ఈ పైన పార్ట్ వరకు ఇక్కడ ఫార్మల్లా ఉంది కదా. సో మనం ఫార్మల్ కింద వేసుకోవచ్చు అండ్ క్యాజువల్ వేర్గా కూడా వేసుకోవచ్చు. ఇది కింద మనము లైక్ ఫార్మల్ ప్యాంట్ కింద అయితే ఇది ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. సో బేజ్ కలర్ మీదో లేకపోతే వైట్ కలర్ మీదో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మీకు చూడటానికి. ఇక్కడంతా ఫార్మల్ వచ్చి ఈ టైప్ ఆఫ్ మోడల్ నేను వేయలేదు గైస్. ఇది నేను ఒక్కసారి వాడిన మోడల్ ఇంకోసారి మోస్ట్లీ తీసుకోకుండానే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఏమన్నా నచ్చితే తీసుకుంటాను, బట్ ఏం నచ్చకపోతే మోస్ట్లీ నేను ఐ విల్ నాట్ ట్రై టు ప్రిఫర్ అదనమాట. వీడియో నెక్స్ట్ ఇది వచ్చేసి గైస్ నేను చెప్పా కదా నాకు బ్రౌన్ అంటే చాలా ఇష్టం అది రీసెంట్ టైంలో అని. బ్రౌన్ కలర్ ఇది టాప్ గైస్. ఇది ఒక సైడ్ ఇలా ఫుల్ వస్తుంది, ఒక సైడ్ హాఫ్ వచ్చింది. హోప్ యూఆర్ సీయింగ్ దిస్. సో ఇది నీకు వేసుకున్నప్పుడు నేను పిక్చర్ పెడతాను. ఇది కూడా సైడ్ నేను వేసుకున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. దీని కింద మనం వైట్ వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. వైట్ ఫార్మల్స్ వేసి కింద ఫార్మల్ అంటే లైక్ వైట్ ప్యాంట్స్ వేసి ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఇది బ్రౌన్ ఇస్ మై రీసెంట్ ఫేవరెట్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది బాడీకాన్ గైస్. ఇది కాదు ఫ్రాక్. ఇది యాక్చువల్లీ వెల్వెట్. ఇది బాగుంది కదా యాక్చువల్లీ. ఇది నాకు చాలా బాగా నచ్చింది. వెల్వెట్ వచ్చి ఇది ఒక ఫ్రాక్ అనమాట. సో బ్యాక్ ఇలా ఉంటుంది, బ్యాక్లెస్. సో బ్యాక్ చాలా బాగుంది కదా ఫ్రాక్. దీని కింద దీని మీద మనం కోట్ వేసుకున్నా, లైక్ కోట్ అంటే లైక్ జాకెట్ వేసుకున్నా, లైక్ జాకెట్ కూడా మనం రెడ్ కలర్ జాకెట్ యూస్ చేయాలి. ఫర్ ఉన్న జాకెట్ వేసుకుంటే దీనికి లుక్ బాగుంటుంది. ఇది వెల్వెట్ కాబట్టి. సో ఇలా వేసుకున్నా బాగుంటుంది. దీన్ని మనం ఎలా స్టైల్ చేయొచ్చు విత్ వైట్ స్లిప్పర్స్, వైట్ హీల్స్ లేకపోతే వైట్ షూస్తో చేస్తే బాగుంటుంది గైస్. ఇది ఫ్రాక్ యాక్చువల్లీ. నాకు ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం గైస్. మా మమ్మీ నేను ఫ్రాక్స్ వేసుకున్నప్పుడల్లా అంటుంది, చిన్నప్పుడు ఫ్రాక్స్ నీకు పెట్టినా బాగుండేది, దాచిపెట్టినా అని. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకునే చిన్నవి కదా. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఇదేంది, ఇది టాప్ గైస్. ఇది ఫ్రంట్ అంతా లెదర్ వచ్చింది, లెదర్ టాప్. దీని కింద కూడా బ్లాక్ ప్యాంట్ వేసినా లేకపోతే వైట్ వేసినా బాగా ఒకటి. ఇది బర్గండీ అనమాట. సో ఇది లైక్ కార్సెట్టే కానీ కార్సెట్ కాదు ఇది. సో ఇది లెదర్ బర్గండీ కలర్. బ్యాక్ ఇలానే వచ్చింది నార్మల్గా. సో ఫ్రంట్ అంతా లెదర్.
సో దీని మీద మనం ఎలా స్టైల్ చేయొచ్చు అంటే దిస్ వన్ విత్ లెదర్ స్కర్ట్ వేసుకొని చేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ అది కూడా ఆర్డర్ పెట్టాను, లెదర్ స్కర్ట్ కూడా. సో లెదర్ మీద లెదర్ వేస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. యా, ఇది కూడా టాపే. యా, ఇది బాగుంది గైస్. యాక్చువల్లీ ఇది నాకు బాగా నచ్చింది. ఇది క్యూట్ ఉంది టాప్ ఇది. సో ఇది నార్మల్ క్యాజువల్ వేర్. ఈ కలర్ నా దగ్గర లేదు, టీల్ కలర్ ఇది. సో ఇక్కడ బాగా మంచిగా కుచ్చులు వచ్చినాయి అని చెప్పి తీసుకున్నాను. అండ్ యా, వైట్ ప్యాంట్ మీద వేస్తే బాగుంటుంది. ఇది నార్మల్ ప్యాంటే వేస్తే బాగుంటుంది. ఏంటిది? ఓ, నేను స్కర్ట్ అని చెప్పా కదా, ఇదే స్కర్ట్. దిస్ ఈస్ ద స్కర్ట్ గైస్. యాక్చువల్లీ దీనికి ఇది బెల్ట్ లాంటిది. ఇది బెల్ట్. ఇది ఊడింది అంతే. దీన్ని ఫిక్స్ చేయాలి దానికి. సో నేను ఫిక్స్ చేసి పెడతాను, ఆగండి చూపిస్తాను. ఇలా వస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇది స్కర్ట్. సో మనం ఆ లెదర్ది చూపించాక కదా ఇందాక బర్గండి కలర్, దాని మీద ఇది సెట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇది నేను లెదర్ పెట్టాను అనుకున్నాను, కానీ సిల్క్ వచ్చింది. దట్స్ ఫైన్, దేని మీద కానీ యూజ్ అవుతుంది గైస్. నేను ఇది చిన్న దాంట్లో మనం చూపటం మర్చిపోయాను. ఇది యాక్చువల్లీ నేను నా బర్త్డే కానీ తీసుకున్నాను. ఇది ఏంటంటే ఒక రింగ్ అనమాట. బేసికల్లీ ఇట్స్ అ రింగ్. సో స్నేక్ రింగ్ ఉంది కదా, నార్మల్గా పెట్టుకోవడానికి తీసుకున్నా. ఇది స్నేక్, చిన్న ఐటమ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది లెదర్ బాడీకాన్ గైస్. ఇది లెదర్. యాక్చువల్లీ నా సైజేనా, ఎస్సే పెట్టానే, ఇదేమి ఇంత లూజ్ ఉంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇది లెదర్ బాడీకాన్ అనమాట. గ్రీన్ కలర్. ఈ కలర్ నా దగ్గర అస్సలేదు, ఆలివ్ గ్రీన్. ఇది చాలా బాగుంది కదా చూడటానికి. సో యా, ఇది బాడీకాన్ ఇది. సో ఫుల్ ఇక్కడ కట్ వచ్చింది. సో ఇది లెదర్ బాడీకాన్. నా దగ్గర లెదర్ మోస్ట్లీ లేవు, అందుకని లెదర్ తీసుకున్నాను. ఇది నీట్గా ఐరన్ చేయాలి గైస్, స్టీమ్ చేయాలి, ఐరన్ కాదు, స్టీమ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇది కూడా బాడీకాన్. ఇది కూడా బాడీకాన్, క్యాజువల్ వేర్. ఇది క్యాజువల్ వేర్ కొన్నాను నేను, ఈ పింక్ కలర్ది. మీకు పక్కన పిక్చర్స్ కనిపిస్తున్నట్టయితే యా, మోస్ట్లీ ఐ విల్ ట్రై టు కీప్ పిక్చర్స్ బికాస్ మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను ఏం వేసుకుంటున్నాను, ఏం కొనుక్కున్నాను అని. సో ఇది నార్మల్గా బ్యాక్ ఇలానే జిప్ వచ్చింది అండ్ ఫ్రంట్ ఇలాగా ఇక్కడ వరకే వస్తుంది. సో ఇలాంటి వాటి మీదకి అలాంటి బ్రాస్ అండ్ ప్యాచెస్ వాడచ్చు. సో మనం స్ట్రిప్స్ కనిపించుకుంటాం. ఐ విల్ షో మై బర్త్డే డ్రెస్ అట్ ద ఎండ్. ఏమో గాయస్, నాకు అది నచ్చింది, తీసుకోవాలనిపించింది, తీసుకున్నా. సో ఇదేంటి, ఇది క్యూట్ లిటిల్ టాప్. ఇది కూడా టాపే, చిన్నది ఇక్కడ వరకే వచ్చింది అనమాట. సో దీని కింద ఇక్కడ చూడండి వెనక ఏమీ లేదు అండ్ సైడ్ వచ్చింది అనమాట. జిప్ సైడ్ వచ్చింది, ఓ రాలే సైడ్ కూడా. సో ఇది ఇక్కడ ఇలా క్యూట్ టాప్. ఇది బ్లాక్ కలర్. మనం ఫార్మల్గా వేసుకోవచ్చు అండ్ క్యాజువల్గా కూడా వేసుకోవచ్చు. ఇది గ్రీన్ కలర్. సో మనం బాడీకాన్లు, ఫ్రాక్లు, గీకులు అన్నీ కొనిన తర్వాత ఇది బాగున్నాయి కదా బటన్స్, క్యూట్గా ఉన్నాయి బటన్స్. సో ఓపెన్ చేద్దాం. ఇది యాక్చువల్లీ పైన ఇది గైస్ టాప్ లాంటిది ఇది. సో ఇది టాప్ ఇట్లాంటిది అండ్ కింద వచ్చేసి ప్యాంట్. సో ఇది మీకు దూరం నుంచి చూస్తే జంప్ సూట్ అనిపిస్తుంది, కానీ ఇది కార్సెట్. ఇది కార్సెట్, జంప్ సూట్ లాంటి కార్సెట్. ఇది జంప్ సూట్ అంటే మొత్తం అటాచ్డ్ వస్తుంది, బట్ కార్సెట్కి 2 పీస్ కార్సెట్ ఇది. సో బాగుంది కదా, ఈ గ్రీన్ బాగుంది గైస్, అందుకనే తీసుకున్నాను. నాకు వీటిలో మళ్ళీ బ్లాక్ అవి ఉన్నాయి, బ్లాక్ కామన్ కదా అని చెప్పి నేను తీసుకోలేదు. సో దీని మీదకి ఇది క్యూట్ ఉంది. వీటి ప్రైజెస్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో నేను ప్రైజెస్ గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. నాకు ఏది నచ్చితే అది పెడతా గైస్, అంటే నాకు ఏం వేసుకుంటే బాగుంటుందో అది పెట్టేస్తాను. సో ద లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటో చూద్దామా, నా బర్త్డే డ్రెస్ గైస్. ఇది నాకు నచ్చింది, సో అందుకే తీసుకున్నా. వేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ తీసుకున్నా. ఆ చెప్పులు ఉన్నాయి కదా, ఆ చెప్పులు కూడా దీని మీదకి అని తీసుకున్నా. అండ్ ఆ రింగ్, ఈ ఏంది చైన్,
నెక్ సెట్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ దీని మీదకే తీసుకున్నాను. సో మోస్ట్లీ ఐ ట్రై దిస్, లేకపోతే నాకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేస్తాను. నేను చెప్పా కదా బ్రౌన్ ఇస్ మై రీసెంట్ ఫేవరెట్ అని చెప్పి. సో టడా, దీనికి యాక్చువల్లీ స్ట్రిప్స్ ఇచ్చారు ఇలాగా, మనము ఇలాగ బ్రాలా వేసుకోవడానికి, బట్ నాకు ఇవి అక్కర్లేదు. టడా, ఇది యాక్చువల్లీ ఐరన్ చేయాలి గైస్, నలిగిపోయి వచ్చింది. గైస్ క్యూట్ లిటిల్ ఫ్రాక్ ఇది, పైన అంతా కార్సెట్ టైప్ అండ్ కిందంతా కుచ్చులుగా మనకి ఫ్రాక్ వచ్చింది, క్యూట్గా ఉంది. నేను ఈ మోడల్ వేయలేదు యాక్చువల్లీ, సో అందుకని ఇది తీసుకున్నాను. బ్యాక్ ఏమో ఇట్లాగా మనం టై చేసుకోవచ్చు, ఇదంతా బ్యాక్ సైడ్ మనం ఆ బ్రా స్ట్రిప్స్ బ్రా వేసుకొని అది ప్యాచెస్ ఇది వేసుకోవచ్చు అనమాట. క్యూట్ ఉంది అండ్ ఇక్కడ ప్యాడ్స్ కూడా ఉన్నాయి వీటికి. సో క్యూట్ ఉంది కదా ఫ్రాక్ ఇది. యాక్చువల్లీ ఇది ఐరన్ చేస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఆ ఫర్ స్లిప్పర్స్ వేసుకుంటే మనం దీని మీద వీ కెన్ స్టైల్ విత్ లైక్ వైట్ నెయిల్స్ ఆర్ గోల్డ్ నెయిల్స్ పెట్టి గోల్డ్ స్లిప్పర్స్, ఈ వైట్ కలర్ ఇవన్నీ సెట్ వేసుకుంటే మంచిగా హైలైట్ అవుతుంది. బికాస్ వీ కాంట్ డూ ఎవ్రీథింగ్ విత్ బ్రౌన్ కలర్ కాబట్టి. సో ఇది చాక్లెట్ బ్రౌన్ గైస్, డార్క్ చాక్లెట్ కూడా కాదు, చాక్లెట్ బ్రౌన్ ఇది అంతే. సో బాగుంది కదా, క్యూట్గా ఉంది గైస్. ఇది కొద్దిగా కుచ్చిగా వస్తుంది, ఇది కొద్దిగా బౌన్సీగా ఉంటుంది ఎందుకంటే కింద యాక్చువల్లీ దీనికి క్యాన్ లేదు కింద, బట్ ఇది బౌన్సీగా ఉంటుంది గైస్. ఇది దిస్ ఈజ్ మై బర్త్డే డ్రెస్, 27th బర్త్డే డ్రెస్ గైస్. ఇది నాకు బేసికల్లీ నేను ఇది వేసుకుంటానో లేదో తెలియదు, ఎందుకంటే అక్కడంతా వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ అవే ఉంటాయి కాబట్టి. సో ఇది వేసుకొని నేను నడవలేను, అండ్ బికాస్ నేను అక్కడ నార్మల్ క్లోత్స్ షూస్, ఎందుకంటే మనం హైకింగ్ చేసినప్పుడు షూస్ అవి కంఫర్టబుల్ కదా, నార్మల్ నైట్ డ్రెస్సెస్ అట్లాంటివి వేసుకొని మనం హైకింగ్ చేయాలి. సో మోస్ట్లీ ఒక ఫొటోస్ దిగి అంతసేపు తీసేస్తాను, ఇది వేసుకొని అలా రెడీ అయ్యేసి తీసేస్తాను. సో ఇట్స్ క్యూట్ కదా. ఇదైతే ఎంతంటే $50 గైస్. ఇది నాకు షీన్లో ఇది 50 or 48 సంథింగ్ ఉంది. సో ఈ ప్రైస్ అయితే తెలుసు నాకు. సో షుడ్ ఐ కీప్ దిస్ డ్రెస్ ఆర్ గివ్ అవే అంటున్నాను, నేను రిటర్న్ పెట్టేయాలో చెప్పండి నాకు. సో ఇదైతే నాకు క్యూట్గా చాలా బాగా నచ్చింది. అండ్ యా, సో ఫైనల్లీ ఇంకేం లేవు గైస్, ఇంతే. సో ఫైనల్లీ దిస్ ఇస్ షీన్ హాల్ పార్ట్ 1. సో నాకు కావాల్సినవి ఈసారి కొనుక్కున్నాను. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఏ డ్రెస్ నచ్చిందో మీరు నాకు కమెంట్ చేయండి, అండ్ నేనేం వేసుకుంటే బాగుంటుందో అది కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి నాకు. Hope you like this video. Please do like, share, comment and subscribe to my channel. Please. Chala mandi choose vellipotunnaru but subscribe chesukottla. Please guys, I need all your love and support. Okay? And yeah, inka upcoming vlogs, inka travel vlog, what I pack in a day, what's in my bag anni nenu chedam anukuntunnanu. So prastaniki aithe Shein haul part 1 is ante guys. Bye. See you in next video.